సంక్రాంతికి సంపద సృష్టి ఎలా? భోగి మంటలు మనకేం పాఠం నేర్పుతాయి? కోడి పందాలకు స్టాక్ మార్కెట్లకు లింక్ ఏంటి? ముగ్గుల్లో కనిపించే ఆర్థిక లక్షణం ఏంటి? సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ. రుచులకు, విందులకు, దేశ విదేశాల నుంచి బంధువులు, అతిథులను ఆహ్వానించి అందించే మరపురాని ఆతిథ్యానికి, చేతికి ఎముక లేకుండా చేసే ఖర్చులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇది భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. సంక్రాంతిని ఒక దినోత్సవంగా జరుపుకుంటారు. తొలి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ జనజీవనంలో ఆనందాన్ని నింపుతాయి. సంక్రాంతి నుంచే సంపద ప్లానింగ్. సంక్రాంతి పండుగ రోజు మనకు జీవితంలో కొత్తగా మొదలుపెట్టే పనులు, ఘట్టాలకు శ్రీకారం చుట్టవచ్చు. ఇది నూతన సంవత్సరానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఈ పండుగ సమయంలో మన ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడం, పాత ఆర్థిక తప్పిదాలను గుర్తించడం, వాటిని సరిదిద్దడం వంటివి చేసుకోవచ్చు. సరైనవి ఆచరించవచ్చు. పండుగలో మనం నిర్వహించుకునే, ఫాలో అయ్యే వివిధ ఆచారాలు, ఘట్టాలను ఆర్థిక అంశాలతో బేరీజు వేసుకుని సంపదను సృష్టించే సంక్రాంతిగా మలుచుకోవచ్చు. కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త ఆర్థిక శకం ప్రారంభించడంపై ఈ వీడియోలో చర్చిద్దాం. సంక్రాంతి పద్ధతులు, సంపద తత్వం. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి భోగి మంటలు, ముగ్గులు, కోడి పందాలు మరియు గంగిరెద్దుల సందడి. కానీ ఈ పండుగ వెనుక ఒక ఆర్థికపరమైన సందేశం కూడా ఉంది. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగలోనూ జీవిత తత్వానికి సంబంధించి గొప్ప బోధన ఉంటుంది. అలాగే సంక్రాంతి సందర్భంగా మన సంపదను ఎలా సంరక్షించుకోవాలో, దానిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలో, దానిని ఎలా పెంచుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం. భోగి మంటలు గుర్తించే ఖర్చులు. భోగి పండుగ అనగానే పాత వస్త్రాలు, పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ఒక ప్రధాన ఆచారం. ఇది మనకు ఆర్థిక పరంగా ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అనవసరపు ఖర్చులను మన దినచర్య నుంచి తొలగించాలన్న సంకేతాలు ఇస్తుంది. పాత ఆర్థిక అలవాట్లు లేదా ప్లాన్లలో చేసిన తప్పులను, అంటే పొరపాట్లను గుర్తించి వాటిని వదిలించుకోవడానికి ఇది ఉత్తమమైన సమయంగా మార్చుకోవచ్చు. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది భోగి మంటల్లో పాత వస్తువులను తగలబెట్టడం ద్వారా పండుగకు కొత్తదనం తీసుకొస్తారు. పాత వస్తువులు, వస్త్రాల స్థానంలో కొత్త వస్తువులు కొంటారు. దీన్ని ఆర్థిక పరంగా చూస్తే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాలెన్స్ షీట్ ను పరిశీలించి అవసరం లేని ఖర్చులను తొలగించాలి. ఇది ఫైనాన్షియల్ డిటాక్స్ అనుకోవచ్చు. అలాగే మీ పాత ఆర్థిక నిర్ణయాలలో ఫాలో అయిన స్ట్రాటజీలలో ఏం తప్పు జరిగిందో అంచనా వేసుకోండి. ఉదాహరణకు, పాత ఇన్వెస్ట్మెంట్లు తగిన లాభాలను ఇవ్వకపోతే వాటిని మార్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఎప్పుడైతే మీరు అనవసర ఖర్చులను తగ్గిస్తారో అదే మీ సంపద పెరగడానికి మొదటి మెట్టు అని గుర్తుపెట్టుకోండి. నష్టం చేసే ఫైనాన్షియల్ ప్లాన్స్ వదిలించుకోండి. భోగి మంటలు మాత్రమే కాదు, పాత ఫైనాన్షియల్ ప్లాన్లను సరిచేయడం కూడా ముఖ్యం. ఒక వ్యక్తి, ఒక కుటుంబం తమ ఆదాయాన్ని అవసరానికి మించి అధికంగా వినియోగించకూడదనే నియంత్రణ సంక్రాంతి ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణ, తక్కువ ఆదాయం ఉండే రైతులు కూడా నూతన సంవత్సరంలో పండుగను ఎంజాయ్ చేస్తూనే తమకు తగిన స్థాయిలోనే ఖర్చు చేయడం, వృధా ఖర్చులను తగ్గించడం అనే పాఠాలను పాటిస్తారు. ఈ పాఠాన్ని మీ జీవితంలో కూడా అన్వయించుకోండి. గత ఆర్థిక పొరపాట్లు గుర్తించండి. క్రితం సంవత్సరం సమీక్ష. మీ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులను సమీక్షించుకోండి. పాత ఆర్థిక నిర్ణయాల్లో అవసరం లేనివి మదిలోంచి తీసేయండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి. పొరపాట్లు గుర్తింపు. అనవసర ఖర్చులు, అనాలోచిత పెట్టుబడులు లేదా తప్పుడు స్ట్రాటజీలు ఏవైనా ఉన్నాయో గుర్తించండి. గేమింగ్, వినోదం మరియు నిత్యావసరాలకు సంబంధం లేని ఖర్చులను తగ్గించండి. సరిదిద్దడం. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోండి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కు కొత్త మార్గాలను వెతుక్కోండి. నష్టాలను తగ్గించే, లాభాలను పెంచే ఇన్వెస్ట్మెంట్లను ఎంచుకోండి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న అవకాశాల్లో పెట్టుబడి పెట్టండి. మీ పెట్టుబడులు విభజించడం ద్వారా ఏదైనా ఒకటి నష్టపోయినా మిగిలిన వాటిని ప్రభావితం చేయకుండా జాగ్రత్త తీసుకోండి. కొత్త ఆర్థిక అలవాట్లు ప్రారంభించండి. ఇంట్లో పనికిరాని పాత వస్తువులను అమ్మడం ద్వారా కొత్త వాటిని కొనేందుకు నిధులు సమకూర్చుకోండి. పండుగను కొత్త ఆర్థిక ప్రణాళికలతో మొదలుపెట్టండి. సంక్రాంతి పందెం సంపద నిర్మాణానికి ఆర్థిక పాఠం. సంక్రాంతి సమయంలో కోడి పందాలు, ఇతర సంప్రదాయ ఆటలలో చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటారు. వీటిని అనధికారికంగా గేమింగ్ గా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా మనం ఒక ఆర్థిక పాఠం నేర్చుకోవచ్చు. అదే రిస్క్ మేనేజ్మెంట్. ఉదాహరణ, ప్రతి కోడి పందెంలోనూ గెలుపు ఉండదు. కొందరు గెలుస్తారు, మరికొందరు ఓడిపోతారు. ఇదే సూత్రం మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లలోనూ వర్తిస్తుంది. గెలుపోటములు స్టాక్ మార్కెట్లు. ఓడిపోయిన వారు సరైన వ్యూహం పాటించలేదనుకోవచ్చు. గెలిచిన వారు మాత్రం రిస్క్ ను ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా అడుగువేస్తారు. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లలో రిస్క్ మేనేజ్మెంట్ ను పాటించండి. పెద్ద ప్రయోజనం పొందాలంటే చిన్న పెట్టుబడులు పెట్టి రిస్క్ మేనేజ్మెంట్ ని మెల్లగా అలవాటు చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లు సూచనలు. నంబర్ 1, ప్లాన్ చేయడం. మీ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో, ఎంత రిస్క్ తీసుకోవాలో ముందుగానే అంచనా వేయండి. నంబర్ 2, చిన్న చిన్న రిస్కులతో నేర్చుకోండి.
నేర్చుకోండి. మొదట్లో చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ను అర్థం చేసుకోండి. నెంబర్ 3, గెలుపోవటంల మధ్య సమతుల్యత. గెలిచినప్పుడే కాకుండా ఓడినప్పుడు కూడా పాఠాలు నేర్చుకోండి. నెంబర్ 4, డైవర్సిఫికేషన్. ఏకకాలంలో పలు ఇన్వెస్ట్మెంట్లలో వేరువేరు ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ ను తగ్గించుకోండి. సంక్రాంతి ముగ్గులు కొత్త ఆర్థిక లక్ష్యాలు. సంక్రాంతి ముగ్గులు మన ఆర్థిక లక్ష్యాల రూపకల్పనలో ఒక స్ఫూర్తినిస్తాయి, సృజనాత్మకతకు ప్రేరణ కలిగిస్తాయి. ఇవి మనకు ఒక నిర్మాణాత్మక దృక్పథాన్ని సూచిస్తాయి. అలాగే కొత్త ఫైనాన్షియల్ గోల్స్ కూడా ఈ సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. ఉదాహరణ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఒక ముగ్గును రూపొందించడానికి ముందు ఒక ప్లాన్ ఉంటుంది, రంగు ఎంపిక ఉంటుంది. ఆ విధంగానే మీ ఆర్థిక లక్ష్యాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నెంబర్ 1, ప్రారంభ దశ. తెల్ల ముగ్గుతో బేస్ వేస్తారు. ఆర్థిక ప్రేరణ. మీ ఆదాయాన్ని నిల్వ చేయడం ద్వారా బేస్ ఏర్పాటు చేసుకోండి. నెంబర్ 2, డిజైన్ రూపొందించడం. రంగులు మరియు ఆకృతులతో ముగ్గును అందంగా రూపొందిస్తారు. దీనిలో ఆర్థిక ప్రేరణ ఏంటంటే చిన్న నిరంతర పెట్టుబడుల ద్వారా మీ లక్ష్యాలను రంగులమయం చేసుకోండి. నెంబర్ 3, ఆకర్షణీయమైన రూపం. అన్ని దశలు పూర్తయ్యాక పూర్తి ముగ్గు అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా కళ తెస్తుంది. ఆర్థిక ప్రేరణ. సంవత్సరాంతంలో మీ లక్ష్యాలు సాధించినప్పుడు అది ముగ్గు పూర్తయినట్లే ఉండాలి. స్పష్టమైన లక్ష్యాలు. ఈ సంవత్సరంలో 2 లక్షలు ఆదా చేయాలి లేదా నూతన వ్యాపారానికి పెట్టుబడి పెడతాను వంటి స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోండి. కాలపరిమితి. ప్రతి లక్ష్యం కోసం టైం ఫ్రేమ్ ను నిర్ధారించుకోండి. ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్. ముందు నిత్యావసరాలకు, చిన్న పెట్టుబడులకు, ఆ తర్వాత గణనీయమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి. సంక్రాంతి పండుగ స్ఫూర్తితో మీ సంపద ఎలా పెంచుకోవాలి? సంక్రాంతి అంటే పంటల పండుగ. ఇది రైతులకు, వ్యాపారులకు ముఖ్యంగా ఆదాయం తీసుకురావడానికి వనరుగా ఉంటుంది. రైతులు వారి పంటలు నమ్మి సంపాదన పెంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. ఉదాహరణ, సంక్రాంతి వేళ రైతులు పంటలు నమ్మి ఆర్థికంగా నిలదొక్కుంటారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గుంజ కూడా ఒక ప్లానింగ్ తో ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా ఈ పండుగ బోధించేది ఏంటంటే ప్రతి ఆర్థిక నిర్ణయం ప్లానింగ్ తో ఉండాలి. పంట సాగు ఒక వ్యవస్థగా ఉండి అనేక దశలుగా సాగుతుంది. అలాగే మన సంపద సృష్టి కూడా వ్యూహాత్మకంగా ఉండాలి. ఉదాహరణకు, మీకు నెలకు వచ్చే ఆదాయంలో 20% పెట్టుబడులు కేటాయించి మిగిలిన మొత్తాన్ని సరైన ప్రణాళిక ప్రకారం వినియోగించండి. విభజన. రైతులు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు అనుగుణంగా పంటలు ఎంచుకుంటారు. అలాగే మీరు కూడా మీ పెట్టుబడులను వివిధ రకాలుగా విభజించుకోండి. నెంబర్ 2, లాభదాయకమైన పెట్టుబడులు. మోతుబరి రైతులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మార్కెటింగ్ పై పెట్టుబడి పెడతారు. అలాగే మీరు కూడా లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎంచుకోండి. నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్. పండుగ సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఆర్థిక అవసరాలు తీర్చడానికి కొంత ఫండ్ పక్కన పెట్టుకోవాలి. నెంబర్ 4, స్థిరమైన ఆదాయం. సంక్రాంతి సీజన్లో మాత్రమే కాదు, ఎప్పుడైనా ఆర్థిక నిల్వలు ఉండేలా ప్లాన్ చేసుకోండి. నూతన ఆర్థిక వ్యూహాలకు సంక్రాంతి ప్రేరణ. కొత్త ఆర్థిక వ్యూహాలను పరీక్షించడానికి సంక్రాంతి సరైన సమయంగా భావించండి. ఉదాహరణకు, నూతన సంవత్సరంలో పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి. చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం లేదా స్వతంత్ర ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోండి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సంక్రాంతి మనకు నేర్పే అతిపెద్ద పాఠం. అది ఆరోగ్యం, ఆనందం, కుటుంబ బంధాలు కూడా అని గుర్తు చేస్తుంది మన సంక్రాంతి పండుగ. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా ప్రతి కుటుంబం ఒకచోట చేరి పండుగను ఘనంగా జరుపుకుంటుంది. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. కుటుంబం ఆనందంగా ఉంటే ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సంక్రాంతి చేసే బోధనలు. మన సంపద పరంగా జీవితాన్ని చూసినప్పుడు ఈ 3 అంశాలు మర్చిపోవద్దు. నెంబర్ 1, ఆరోగ్యం. డబ్బు ఉన్నా ఆరోగ్యం లేని జీవితం ఎప్పుడూ అసంపూర్ణం. ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య పెట్టుబడులు చేయడం మన సంపదలో భాగం కావాలి. నెంబర్ 2, ఆనందం. డబ్బు సంపాదనకే కట్టుబడి కుటుంబంతో సమయం గడపకపోతే సంపద మీకు ఆనందం తెచ్చిపెట్టదు. సంక్రాంతి ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. నెంబర్ 3, కుటుంబం. బంధాలు బలంగా ఉండడం కూడా ఒక విలువైన సంపద. మీ కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత కోసం ఖర్చు చేస్తే అది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా మారుతుంది. సంక్రాంతి ఆర్థిక పాఠాలు. సంక్రాంతి మనకు కొత్త స్టార్టప్లకు, కొత్త ఆశలకు సంకేతంగా ఉంటుంది. ఈ పండుగ సమయంలో పాత పొరపాట్లను గుర్తించి వాటిని వదిలించుకోండి. కొత్త ఫైనాన్షియల్ గోల్స్ కు ప్లాన్ చేయండి. సరైన వ్యూహాలు అనుసరించి సంపదను పెంచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఆర్థిక బలాన్ని పెంపొందించుకోండి. సంక్రాంతి పండుగ జీవన పాఠాలను, సంపద నిర్మాణం తత్వాలను మనకు నేర్పుతుంది. పండుగను ఆనందంగా జరుపుకోవడమే కాకుండా ఆచారాల వెనుక ఉన్న ఆర్థిక పాఠాలను మన జీవితంలో అమలు చేస్తే సంపద నిర్మాణం మరింత పెరుగుతుంది. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగలో సంపదను కొత్త దిశగా ఎలా పెంచుకుంటారో ఆలోచించండి. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది మన ఆర్థిక జీవితానికి ఒక మార్గదర్శక